ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. ఈ గ్లోబల్ సమ్మిట్ ను రేపు మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సమావేశానికి 44 దేశాలకు చెందిన 154 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి సుమారు 154 మంది ప్రతినిధులు హాజరు అవుతున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కి వేదిక కానున్నటువంటి భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రస్తుతం మనం ఉన్నాము. చూడొచ్చు, మెయిన్ వేదికకు సంబంధించి ఎంట్రన్స్ లో ప్రస్తుతం మనం ఉన్నాము. సో ఇక్కడ ఈ అంతా కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. ప్రధాన వేదిక వద్దకు వెళ్లే ముందు కూడా ఒక వీడియో టన్నెల్ ఏర్పాటు చేశారు. సో టన్నెల్లో ప్రవేశిస్తుండగా ఇరువైపులా కూడా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సో వీటిపైన ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు, స్కీములతో పాటు ఇతర కార్యక్రమాలన్నీ కూడా ప్రదర్శిస్తున్నటువంటి వీడియోలను మనం చూస్తున్నాం. సో వీటి పక్కనే సో అటువైపు ప్రధాన వేదిక, అటువైపుగా ప్రధాన వేదిక ఉంది. ప్రధాన వేదికకు సంబంధించి కూడా ఇరువైపుల టవర్లను కూడా ఏర్పాటు చేస్తారు. సో అలాగే డిజిటల్ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేస్తారు. ఈ డిజిటల్ స్క్రీన్ల పైన ప్రభుత్వ పథకాలతో పాటు ఇతర ప్రాజెక్టుల వివరాలకు సంబంధించిన పాటు వివిధ దేశాలకు సంబంధించి ఫ్లాగ్స్ అన్ని కూడా ప్రదర్శిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. సో అది మనం చూస్తున్నటువంటి అది ప్రధాన వేదిక. సో ఇటువైపు నుంచి ఎంట్రన్స్ అయిన తర్వాత ప్రధాన వేదికకు సంబంధించి అది ప్రధానంగా ఉన్నటువంటి మెయిన్ హాల్ గా చెప్పుకోవచ్చు. ఇక ఎక్కడ చూసినా కూడా ఈ డిజిటల్ స్క్రీన్లు ప్రత్యక్షం అవుతా ఉన్నాయి. అలాగే అందమైన లాన్లతో పాటు రకరకాల పూల మొక్కలతో చాలా ఆకర్షణీయంగా ఈ యొక్క తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కనిపిస్తూ ఉంది. సో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ ఫ్యూచర్ సిటీలో మొత్తం భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో మొత్తం ప్రధాన వేదికకు సంబంధించి 100 ఎకరాలలో ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో మొత్తం 4 చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేస్తారు. మొత్తం పార్కింగ్ అలాగే ప్రధాన వేదికను కలుపుకొని మొత్తం 500 ఎకరాలలో గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. సో 2047 లక్ష్యంగా చేసుకుని సో సుమారు 20కి పైన అంశాలకు సంబంధించి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ లో చర్చలు ఏర్పాటు చేయనున్నారు. సో ఈ చర్చలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా మరో 6 హాళ్లను కూడా ఏర్పాటు చేస్తారు. సో ప్రతినిధులందరూ కూడా హాళ్లలో తమకు సంబంధించినటువంటి విభాగాలకు సంబంధించినటువంటి చర్చా కార్యక్రమాలు కూడా జరగబోతా ఉన్నాయని చెప్పుకోవచ్చు.